నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన బీజేపీ సర్కార్పై ఆప్ సంచలన ఆరోపణ కూటమే గెలుస్తుంది తెదేపా అధినేత చంద్రబాబు కోనసీమను ప్రేమసీమగా మారుస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల కమిషన్ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా శుక్రవారం ఉదంపూర్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు స్టార్ క్యాంపెయినర్గా మోదీ ప్రసంగించారు. నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. పేదలు రోజుకు 2 పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. నేడు జమ్మూ కాశ్మీర్లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నానని మోదీ హామీ ఇచ్చారు. ये देश में एक मजबूत सरकार बनाने का चुनाव है और सरकार जब मजबूत होती है तो जमीन पर चुनौतियों के बीच भी चुनौतियों को चुनौती देते हुए काम करके दिखाती है. दिखता है कि नहीं दिखता है? दिखता है कि नहीं दिखता है? यहां जो पुराने लोग हैं उनको 10 साल पहले का मेरा भाषण याद होगा. यहीं मैंने आपसे कहा था कि आप मुझ पे भरोसा कीजिए. याद है ना? मैंने कहा था आप मुझ पे भरोसा कीजिए, मैं 60 वर्षों की समस्याओं का समाधान करके दिखाऊंगा. तब मैंने यहां माताओं बहनों के सम्मान की गारंटी दी थी. गरीब को 2 वक्त के खाने की चिंता न करनी पड़े, इसकी गारंटी दी थी. आज जम्मू कश्मीर के लाखों परिवारों के पास अगले 5 साल तक मुफ्त राशन की गारंटी है. आज जम्मू कश्मीर के लाखों परिवारों के पास 5 लाख रुपए के मुफ्त इलाज की गारंटी है. 10 वर्ष पहले तक जम्मू कश्मीर के कितने ही गांव थे जहां बिजली, पानी और सड़क तक नहीं थे. आज गांव-गांव तक बिजली पहुंच चुकी है. आज जम्मू कश्मीर के 75% से ज्यादा घरों को पाइप से पानी की सुविधा मिल रही है. इतना ही नहीं, ये डिजिटल का जमाना है. डिजिटल कनेक्टिविटी चाहिए. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రోజుల వ్యవధిలో అమల్లోకి తీసుకొస్తారని ఆప్ కీలక నేత మంత్రి అతిషి అన్నారు.
సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఈ మేరకు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. आम आदमी पार्टी की सरकार अरविंद केजरीवाल की सरकार के खिलाफ एक बहुत बड़ा राजनीतिक षड्यंत्र प्लान किया जा रहा है. हमें विश्वसनीय सूत्रों से पता चला है कि आने वाले कुछ दिनों में केंद्र सरकार, भारतीय जनता पार्टी शासित केंद्र सरकार दिल्ली में राष्ट्रपति शासन लगाने वाली है. इसके कई संकेत पिछले कुछ दिनों से दिख रहे हैं. हम पिछले कई दिनों से देख रहे हैं कि दिल्ली में किसी भी अफसर की पोस्टिंग नहीं हो रही है. जो आईएएस अफसर हैं उनकी पोस्टिंग एमएचए द्वारा कंट्रोल्ड होती है, लेकिन पिछले कई महीनों से किसी भी सीनियर आईएएस अफसर की पोस्टिंग दिल्ली में नहीं हुई. दूसरी बात, दिल्ली के अंदर कई विभाग खाली हैं, वहां पर अफसर पोस्टेड नहीं. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేక అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పులివెందులలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వివేకను ఘోరంగా నరికి చంపేశారు. 5 ఏళ్లైనా నేటికి హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతోంది. జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు. సొంత చిన్నానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని షర్మిల ప్రశ్నించారు. చంపేశారు. మరి 5 సంవత్సరాలైతే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్. ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయమని, 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు. పవర్ స్టార్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు, గన్నవరం జనసేన అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు. ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు దేశంలోనే స్పీకర్. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం భాజపా కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చున్నారు వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ మైనార్టీ సోదరి మనులందరికీ కూడా నేను
రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం ఖురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనారిటీ సోదరి మళ్ళందరూ కూడా పరిగణిస్తారు. అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణ. వై నాట్ 175 అనేది సీఎం జగన్ మైండ్ గేమ్ అని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో వైకాపా నేతలు గెలిచే అవకాశమే ఉంటే ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ నేతలు సహా అధికార యంత్రాంగాన్ని జగన్ తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు. అసలు అధికారులు మొత్తం అసలు మంత్రులు ఎవరికి ఏం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు. ఇంకా అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఏమంటే ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ అన్నాడు. మన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే. రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్ చూస్తే తాము ప్రేమసీమగా మార్చేందుకు ప్రయత్నించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. మనసు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇదందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది. అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా చిట్టెన్ను అడుగుతున్నాడు, ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటి అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. ఈ రోజుకి ఒక్క పైసా పని చేయలేదు. మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్రపై ప్రముఖ నటులు కిరాక ఆర్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండలను దిగమింగిన చరిత్ర విజయసాయిరెడ్డిదని ధ్వజమెత్తారు. తమను గౌరవిస్తే తాము గౌరవిస్తామని, లేదంటే అదే రీతిలో సమాధానం చెప్తామన్నారు. రెడ్డి గారు గెలిస్తే నువ్వు కంఠం కోసుకుంటావా? నీకు నీ బతుకు ఒక అర్థం ఉంటే ఈ సవాలుకి రాలేదు అంటే మీ అన్న ఓడిపోతాడు అర్థం.
నేను రెడీ. నేను అట్టా ఇట్టా ఉండదు, నేను మాట అంటే మాటే, కంఠం కోసుకుంటా. ఎక్కడో చెప్పు, నువ్వు సమాధానం ప్రెస్ మీట్ పెడతావు అంటేనే నువ్వు కంఠం కోసుకోవడానికి సిద్ధపడతావని నేను అనుకుంటా. లేకపోతే నోరు మూసుకొని మీ అన్నతో కూర్చొని విజయసాయి రెడ్డి దగ్గర మంచి ఫారెన్ బ్రాండ్స్ ఉంటాడు, ఆంధ్ర బ్రాండ్లు తాగడు, ఏటు తాగు, బాగా తాగు, ఇంట్లోనే ఊహో. పాడలు పోయింది, ఏం సాధిస్తావు చెప్పు. సరే, అందరికీ సంతోషం. టీడీపీకి మన జనసేన బీజేపీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. గురువారం అమ్మవారికి చామంతులతో ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్ర సాగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. సత్తెనపల్లి ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసింది. జననేతకు అడుగడుగున మహిళలు నీరాజనం పలికారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం బాపట్లలో ఆయన మాట్లాడుతూ వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్లైన్లో మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని బాపట్ల పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల మే 18వ తేదీన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎంసెట్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ఎస్ఎఫ్ఐ ప్రొఫెసర్ల చేత మంచి మోడల్ పేపర్ ప్రిపేర్ చేయించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉన్నాం. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్గా ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల విద్యార్థులు మే 18 జరుగుతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్ నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తానంటున్న దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. నాకు దక్షిణ నియోజకవర్గ వర్గంపై మంచి పట్టు ఉంది. దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించాలో చేసి చూపిస్తానని అన్నారు. సార్ చెప్పండి, రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కనే ఉన్న బంగాళాఖాతంలో అయిపోతూ ఉన్నారు. ఇటువంటి డౌట్ ఏం లేదు. సౌత్ నియోజకవర్గం ఒకటే కాదండి, ఇవాళ ఈ రాష్ట్రంలో 155 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అన్నీ గెలబోతూ ఉన్నాం. ఎవరు కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఎవరు ఎన్ననుకున్నా ఏం చేసినా బంపర్ మేడతో అందరం గెలబోతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇక్కడ వైసీపీ తరపున నిలబడినటువంటి అభ్యర్థి, ఆయనకి వైసీపీలో తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అనుబంధం వలన ఆయనకు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఈ మార్పుల వలన రాబోయే కాలంలో ఆల్రెడీ అతను నేను ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాను, అలాగే నాకు ఆ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసు అని చెప్తున్న పరిస్థితి, దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? ఎవరు అభివృద్ధి చేస్తే ప్రజలు వాళ్ళకు ఓటేస్తారు, అందులో డౌట్ లేదు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారన్నది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. మీరు అనుకున్నట్టుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసిన వ్యక్తిని. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సేమ్ టైం నేను ప్రజారాజ్యం పార్టీ ప్రొటెక్టివ్. నేను ప్రజారాజ్యం ఇవాళ జనసేన ఉన్న ప్రతి ఒక్కరూ నాకు పరిచయాలు ఉంటాయి. అలాగే ఇవాళ బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని పార్టీతో సత్సంబంధాలతో పాటు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఎటువంటి డౌట్ లేదు, మంచి మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నాం. అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఏ ఒక్కరితో ప్రాబ్లం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ఎలక్షన్ చేయబోతా ఉన్నాం. అయితే అందరూ మీకు మద్దతుగా ఉన్నారనే విషయం మీరు చెప్తున్నారు సార్, కానీ నిజానికి దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచే రెబల్ అభ్యర్థిగా కూడా మేము నిలబడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మీ అభిప్రాయం సార్? సీట్లు రాని వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్గా చేయొచ్చు, రెబల్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పలేదు. వాళ్ళ పార్టీకి మేము ఇన్ఫామ్ చేసాం. పార్టీ ఒక క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నిర్ణయానికి పార్టీ నిర్ణయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా
అలాంటి ఎక్కడ ప్రతి చోట ఉంటాయి ఇవన్నీ కూడా. సీట్లు రానప్పుడు ఇలాంటివి చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరి ఇష్టం, అది ఇండిపెండెంట్గా వేసుకోవచ్చు, ఇంకో పార్టీలోకి వెళ్ళవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, తప్పలేదు. ఉన్న వాళ్ళకి సమితి స్థానం ఉంటుంది, పార్టీని మారిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళది. కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కి సీటు కేటాయింపు వెనుక పురంధేశ్వరి హస్తం ఉందని ఆయనపై నిరసన సెగలు రేపుతున్నారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా జీవీఎల్ని కేటాయించాలని కోరుతూ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో కొందరు యువకులు రోడ్డెక్కారు. సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ఇదంతా దగ్గుబాటి పురంధేశ్వరి కుట్ర వలన జరిగిందని, కావాలని ఆమె తన బంధువులకు సీటు అప్పగించి జీవీఎల్ని మోసం చేశారని, కూటమి అభ్యర్థి భరత్కు వ్యతిరేక ఓటు కోసం హిందూ సంఘాలకు అభ్యర్థిస్తామని ఈ సందర్భంగా కన్వీనర్ వాసు తెలియజేశారు. ఈ జనజాగరణ సమితి నిరసనను సమర్థించడానికి నేను వచ్చాను. బికాజ్ వేరే రాష్ట్రంలో ఎంపీ సీట్ ఇచ్చినప్పటికీ పార్టీ యొక్క సూచన మేరకు విశాఖపట్నంలో 3 సంవత్సరాలుగా ఉండి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ హెల్త్ స్కీమ్ కింద 25 లక్షల ఎంపీ ల్యాండ్స్ మనకి విశాఖపట్నంకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా 200 సోలార్ స్ట్రీట్ లైట్లని ఎస్కోట, భీమిలి మండలాల్లో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆయన 50 లక్షల వరకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వేలాది మంది డిజబిలిడ్ ఓల్డ్ పీపుల్కి ఆయన 2.5 crores మెటీరియల్ వాళ్ళ హెల్త్ సంబంధించిన మెటీరియల్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ విషయమైనా సరే పార్లమెంటులో నిరంతర ప్రజాసేవకుడు, పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేయాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్, జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ షో ప్రచారం జరిగింది. సర్వమత ప్రార్థనలు, మహిళలతో గుమ్మడికాయలు దిష్టి తీయించి కొబ్బరికాయలు కొట్టి అట్టహాసంగా ప్రచార రథాన్ని కదిలించారు. సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి. ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని, మనకు పిలిస్తే పలికే నాయకుల్ని, మన యోగక్షేమం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి, స్థానికంగా ఉండాలి. అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే భారతదేశంలోనే మధురవాడ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన వైవి సుబ్బారెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో జగనన్న పాలనలో ప్రజలు చాలా సంతృప్తి చెందారని, రాబోయే ప్రభుత్వం కూడా తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పేరుగాంచారని, నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయడం కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని కొనియాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక పార్టీ 90% ఉండి, ఒక పార్టీ 10% ఉన్నా, ఒక పార్టీ ఈ పార్టీ 9 ఆ పార్టీ 10% ఉన్నా, ఇంకా ఆ బూత్ దగ్గర పోతే ఎవరు టీంజానికి ఉండదు. తప్పు చేస్తే ఎవరిని క్షమించదు. ఎంత రోడ్డు మీదనే చొక్కా పుచ్చుకు బయటకు అవుతుంది. అది మీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయినా, స్టేట్ సర్వీస్ ఆఫీసర్ అయినా, హెరిటేజ్ మేనేజర్ అయినా, లేదు స్మాల్ బిజినెస్ మేనేజర్ అయినా, ఎవరైనా ఒకటే. ఇది ప్రజాస్వామ్య ప్రజల హక్కు. ఇది అది తెలుసుకోవచ్చు వాళ్ళకి. అంతేగాని ఇదేం పని ఇది? అందుకని నన్ను ఆమె హెరిటేజ్ను భారతదేశ ఏసీ 8 మన రాజ్యం అడుగుతున్నాడు. అదండి మీ ప్రభుత్వం మీద ఉంది కదా, ఆయన పని దర్శనం వేసుకుంది. రేపు ఎందుకు చెప్పింది ఏం దొరికితే తెలుస్తుంది, జనం ఏం పెడతారు. అందుకు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, చిన్న బుద్ధులు. ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల కమిషన్కి, హైకోర్టు వారికి కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఫ్యాన్ ఉరేసుకుంది, గ్లాస్ పగిలింది, సైకిల్ ఇరిగింది, కానీ మా కుండ చల్లదనాన్ని ఇస్తుందంటూ కేఏ పాల్ చమత్కరించారు. అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చారు, నాకు ఎంపీగా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ 32 పథకాలతో అభివృద్ధి చేస్తా అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అందరూ మోడీ భక్తులే అని ఎద్దేవా చేశారు కేఏ పాల్. ఈ ఒక్క ఫ్యాన్ అప్ అండ్ డౌన్ 1 minute.
ఏప్రిల్ 10వ తారీఖున ఉగాది రోజున మధ్యాహ్నం 12:47 ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కొండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కొండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము. ఆ కొండ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైఎస్ఆర్సీపీ వీడి కాంగ్రెస్లో చేరారు. వైసీపీలో ఎమ్మెల్యేగా తాను కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా సరే అధిష్టానం తనను గుర్తించకపోవడం చాలా బాధాకరమని, తనకు పార్టీలో అవమానకరమైన వాతావరణం నెలకొందని వాపోయారు. గతంలో పార్టీకి అన్యాయం చేసిన సునీల్ కుమార్కు టికెట్ ఇవ్వడం పార్టీలో విలువలు కరువయ్యాయని, దానికి నిదర్శనమని విమర్శించారు. మొదటి తన రాజకీయ అడుగులు కాంగ్రెస్తోనే ప్రారంభమయ్యాయని, మళ్ళీ అదే పార్టీలో చేరడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఆ విధంగా ఖర్చు పదాలు నాకు లేదమ్మా, ఇంతవరకు ఆలోచించలేదు. నేను అట్లా కూడా కాదు. నాకు కావాల్సింది నేను ప్రజలతో సేవ చేయాలా, ప్రజలతో ఉండాలా, మళ్ళీ ప్రజలతో నేను ఆశీర్వాదం చేసుకోవడం వచ్చినాను తప్ప అటువంటి ఖర్చు అనేది నాకు ఎప్పుడు లేదు. ఎవరి మీద నేను అటువంటి పదాలు కూడా వాడిన వచ్చేసి. ఎంఎస్ బాబు ముందు ఎలా ఉన్నాడో ఈరోజు అలా ఉంటాను. అదే విధంగానే ప్రజలతో ఉంటాను. నా ప్రజలు ఎప్పుడు నన్ను వదలరు. 100% 100% ప్రజలతోనే నేను ఉంటాను కూడా మీకు ప్రామిస్ చేస్తాను. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో 3 రోజులు అయింది. 3వ తేదీ సిద్ధం సభ జరిగింది. ఎందుకు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే ఉండి పోలేకపోయారు? మీరు అడిగింది మంచి క్వశ్చనే. ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు ఇన్విటేషన్ ఎవరు ఇవ్వాలా? నాకు అక్కడ నుంచి ఆహ్వానం రావాలా? నన్ను ఎవరు పిల్లలేదు. ఒకరిని పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను. నేను కూడా సిద్ధం పూర్వం వచ్చి ఉంటాను. నన్ను ఎవరు పిలువలేదు, వెల్కమ్ చేయలేదు. నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు. నేను కరెంట్గా అయిపోయిన వచ్చేసి అంతే తప్ప ఇంకేం లేదు వచ్చేసి. అవును, మా గౌరవం లేని చోట్ల మనం ఏం చేయాలా? ఆహ్వానం ఉంటేనే కదా మనం కూడా పోతాము. ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇన్విటేషన్ ఇస్తే మా ఇంటికి వస్తారు, పెళ్లికి వచ్చి గౌరవిస్తారు. ఆ విధంగా మనకు ఆహ్వానం లేదు కదా, మనం ఎట్లా వస్తామాట వచ్చేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.